నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిండు. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంతో పాటు డీసీసీ అధ్యక్షుల శిక్షణ సమావేశం ముగింపు కార్యక్రమానికి హాజరై పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసిండు. ఇక హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీకి ఎయిర్పోర్ట్ లో సాదర స్వాగతం పలికిండు సీఎం రేవంత్. మూసీ ప్రక్షాళన విషయంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం మల్లో బయటపడ్డది. గుజరాత్ సబర్మతి ప్రక్షాళన సమయంలో 10,000 ఇండ్లు తొలగించింది గుజరాత్ బీజేపీ ప్రభుత్వం. కానీ మూసీ ప్రక్షాళన విషయంలో నాటకాలు ప్రారంభించింది. సబర్మతి ప్రక్షాళనకు ఒక్క ఇల్లు కూడా తొలగించలేదని బుకాయించింది. అయితే సబర్మతి ప్రక్షాళన వెబ్సైట్ లోనే ఈ వివరాలు ఉండడంతోటి ఆ రెండు పార్టీల భాగవతం బయటపడ్డది. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలలో ఒకటైన టీఎస్ ఎన్పీడీసీఎల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సంస్థ పరిధిలో 6,273 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. సంస్థ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగింది. అయితే ఇంత డిమాండ్ భారీగా పెరిగినా ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నది రేవంత్ ప్రభుత్వం. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయనుంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా మార్చి 3న కలెక్టర్లతోటి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్. ఇక 93 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ప్రచారం చేయనున్నారు కూడా. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో అబద్దాలు ప్రచారం చేసి దొరికిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ పరువు పోయింది. రేవంత్ సర్కార్ ని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు బయటపడటంతోటి సొంత పార్టీని వ్యతిరేకత మొదలైంది. దీంతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వాతావరణం వేడెక్కింది. ఇక ఈయుళ్ళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు రేపు మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. క్షణార్థులు.